హామీలు ఇవ్వలేదు, గ్యారెంటీలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా ఇట్లా అంటారు. రైతు బంధు, ఫ్రీ బస్సు, ఇప్పుడు ఇచ్చిళ్ళు అని అంటున్నారు. ఇవన్నీ అది ఇస్తాము ఇది ఇస్తాము అంటున్నారు. ఇచ్చినాము మాకు వచ్చింది అనేసి మీరు కూడా ఒకసారి పబ్లిక్ లలో తిరిగి చేసుకోండి. ఇప్పుడు రేపు అఫ్ కోర్స్ మీరు కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఏందనేది మీరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు దీని వల్ల సంతోషపడ్డాము, దీని వల్ల మాకు బెనిఫిట్ ఉంది, దీని వల్ల మేము బాగుపడ్డాము అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొందరు ఇప్పుడు ఇంత ముందు ఉన్న ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యమంత్రులు వేరు. ఆ ముఖ్యమంత్రుల గురించి అడిగితే చెప్తారు ఏ ముఖ్యమంత్రి ఏం చేసిండే ఏందనేది. రేపు రేవంత్ రెడ్డి ఒక సీటుకి వెళ్తాడో చూడండి రేపు ఎలక్షన్ లో. అదే చెప్తున్నా కదా, నేనేం చెప్తున్నా, మీరు హామీలు గ్యారెంటీలు అవన్నీ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత చెప్పండి. ఇంకా 2-3 ఏళ్ళు టైం ఉంది కదా, ఆలోపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా 2-3 ఏళ్ళు టైం ఉంది కదా. మనము మీరు ఎప్పుడైతే చెప్పారో ఓకే ఇది ఎప్పుడు ఇస్తా అని చెప్పారు, రేపు గెలిచిన 2వ రోజు 3వ రోజు మేము ఇస్తాము చేస్తాము అని చెప్పారు. అప్పుడు ఏంది రేపు ఎలక్షన్ ముందు ఎవరేమి ఓటేస్తారు, ఎవరేసి ఎవరు ఇది చేస్తారు? మీరు ఎప్పుడైతే మీరు టైం చెప్పారో ఆ టైంకి ఇచ్చేయాలి. ఇప్పుడు చాలా మంది ఒకసారి మనము రేవంత్ రెడ్డి అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి వల్ల నష్టపోయినాము, మాది హైడ్రా కూల్చేసిళ్ళు, ఇల్లు కూల్చేసిళ్ళు, మేము ఎంతో లోన్ తెచ్చుకున్నాము, అది చేసినాము, లోన్ తెచ్చుకొని మేము ఇల్లు కట్టుకున్నాము, ఇప్పటి వరకు లోన్లు కూడా తీరలేదు అని ఒక్కొక్కరు ఎంతమంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి మొత్తం చూడండి. ఎక్కడ హైదరాబాద్ స్టోరీ కాదు కదన్నా, చుట్టూ ఉన్న 10 జిల్లాల్లో బాగా చేస్తున్నాడు అభివృద్ధి అని చెబుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. 10 జిల్లాల ద్వారానే నాకు 117 వస్తాయని చెబుతున్నాడు. మరి ఎట్లా ఏం చెబుతారు? పల్లెటూరుని బాగా చేస్తున్నాడు అంటగా. మీరు పల్లెటూరు గురించి చేస్తున్నారు అని అంటే పల్లెటూరులో కూడా ఎక్కడైనా అంతే ఏదున్నా కూడా. ఇప్పుడు దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది, తెలంగాణ వేరు, తెలంగాణ హైదరాబాద్ వేరు, ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వేరు కాదు కదా. ఏదైనా అంతా ఒకటే. ఏదైనా కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రావాల్సింది ఏం రావాలి, ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్ అయినా రేపు పల్లెటూరు అయినా ఎక్కడి నుంచి అయినా కూడా రావాలి. అదేవిధంగా రేపు ఇప్పుడు ఇక్కడ పల్లెటూరులో రాలేదా, ఎవరు రాలేదా? పల్లెటూరులో వచ్చి ఇక్కడ ఎవరు లేరా? ఇక్కడ అంటే కేటీఆర్ ఓటమికి కేసీఆర్ ఓటమికి కూడా ఇదే కారణం. హైదరాబాద్ ఒక్కటే చూశాడు కాబట్టి హైదరాబాద్ లో గెలిచాడు, మిగతా జిల్లాల్లో ఓడిపోయారు, ఒక్క సీటు కూడా రాలేదు కదా అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మరి దీన్ని ఎట్లా మళ్ళీ అదే గతి పట్టిద్ది అని కళాఖండగా రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. మరి దీన్ని ఎట్లా స్వాగతిస్తారు మీరు? అదే అట్లే ఉంది ప్రస్తుతానికి. అదే ఓకేనా? ఓకే అంటే గెలుస్తారంటావు ఈసారి కూడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గెలవడం కష్టం. రేవంత్ రెడ్డి చెప్పలేకపోతున్నారు, మీరే చెప్పలేకపోతున్నారు కదా. రేవంత్ రెడ్డి గెలవడం చాలా కష్టం. అది గెలవడు, ఇక్కడ కూడా గెలవాడు. అందుకు అతను ఫస్ట్ కూడా అతను గెలవాలి అంటే అతను ఎందుకు గెలవాలి అంటే అప్పుడే హామీలు అవన్నీ ఇస్తేనే గెలిచాడు. మీరేమో గెలవడం అని అంటున్నారు, ఆయనేమో 2030 వరకు నేనే సీఎం ఉండా, ఎవడు నన్ను వదిలేయలేదు అని అంటున్నాను. అరే ఇప్పుడు ఇది ఆయన అన్నంత మాత్రం ఇది కాదు కదా. ఇప్పుడు రేపు నేను ఒక మంచి సెలబ్రిటీ అవుతాను, నేను కూడా చెప్పుకున్నంత మాత్రం కాదు కదా. ఇప్పుడు అవన్నీ ఎవరైనా నేనే చెప్పుకోవచ్చు, అది అనేది కాదు. ఫైనల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డికి చేసిన పనులకి మన కేసీఆర్ చేసిన పనులకి తేడా ఏంటి? ఇప్పుడు కేసీఆర్ అన్నప్పుడు వాస్తవంగా ఆయన ఒక 10 సంవత్సరాలు సీఎం గా పనిచేసిండు. సీఎం గా పనిచేసినప్పుడు కేసీఆర్ కొన్ని పనులు చేసిండు అని చెప్పుకునేడానికి జనాల దగ్గర ఉంది. ఎంతో కొంత మాకు మేలు చేసిండు అని దాదాపు ఒక 50% పబ్లిక్ అయినా కూడా కేసీఆర్ గురించి ఈ విధంగా చెప్పుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గురించి కూడా 10%, ఒక 5% చెప్పుకుంటారు కావచ్చు, 2% చెప్పుకుంటారు కావచ్చు, 5% కూడా అవసరం లేదు, 2%. మామూలుగా ఒక 50% అయినా కూడా కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎం గా ఉన్నప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఆ 50% లో వాళ్ళు చెప్పుకునే దాంట్లో కూడా ఫలితం ఉంది. మరి మీరు ఇట్లా మాట్లాడితే మరి రేవంత్ రెడ్డి కేసులు పెడతాడు కదా. మరి కేసులు పెడతారు, అది పెడతారు అంటే ఎవరు భయపడి మాట్లాడతలేదు. అర్థం ఎప్పుడు కూడా మనం భయపడటం కాదు, భయపడి మాట్లాడడం.